మళ్ళీ వచ్చి షాప్ కు పోయి చిన్నప్పుడు చేతి పైన తీసుకుపోయిన కార్ ఈరోజు క్యాబ్ డ్రైవర్ లాగా రిప్రజెంటేషన్ వచ్చినావు. అప్పటి నుండి ఫ్రెండ్ లాగానే కనిపిస్తున్నావు, ఏ తప్పు లేదు. అయ్యా అని అనొద్దు, ఎందుకంటే ఫ్రెండ్ లాగా అన్నావు కదా, ఫ్రెండే. కాకపోతే వాళ్ళు ఏమంటుంటారంటే నువ్వు కూడా క్రైస్తో సహా మాట్లాడుతావు, వాళ్ళైతే నువ్వు క్రైస్తని వాళ్ళు ఏదో డాక్టర్ని తయారు చేసిన కౌంటర్ఫెయిట్ లాగా అంటే మరి ఏమవుతాం అందరం. నేను సంసారం మేము చేసినాము కానీ పిల్లలను ఎండబెట్టి ఇంతసేపు కౌంటర్ఫెయిట్ క్రైస్ట్ అనలే, క్రైస్ట్ లాగా ఉంటాను జాగ్రత్త మోడల్. నాకు అర్థమైంది ఏంటంటే అమ్మకు మంచి పేరు వచ్చినందుకు మీ అందరికి వచ్చిందేమో. మరి వాళ్ళు డిన్నర్ లంచ్ గురించి అంటారు. లంచ్ అనేది క్రిస్మస్ డే రోజు ఎంత లేట్ అయినా కూడా ఒక్కొక్కసారి ఆంట్ ఏమో సామెతం చూడు, ఏమో వంట అంటారు, అట్లా చేయించారంట ఆంటీని ఒక రోజు 4 o'clock 12 కాక నేను బిలీవ్ చేసేది ఏంటంటే 12 to 6 o'clock లోపల ఎప్పుడైనా లంచ్ చేయొచ్చు. అదేంటిదంటే స్పెషల్ లంచ్ కాబట్టి స్పెషల్ డే టైం అవుతుంది. అన్నయ్య చెప్పేది ఏంటంటే ఆ చర్చ్ లో ఒక మనిషి వస్తే పర్సన్ వాళ్ళని వాడి అంటే ఏదేదో ఎప్పుడు తింటే నీకెందుకు అలర్ట్గా ఉండాలా. ఎట్లయినా కానీ పండుగ రోజైనా ఏదైనా లేసే టైంకి సడన్ కొట్టి చెడమాటలు కూడా పెళ్లి చేసుకునేప్పుడు కూడా ఇంకా లేవలే పెళ్లి కొడుకు స్నానం చేస్తున్నానంటే అందరు చెడపాట బేగతో మాట్లాడదు అంతే కదా. సో క్రైస్ట్ ఇఫ్ యు ఆర్ జాయినింగ్ క్రైస్ట్ గ్రేట్, బట్ ఇఫ్ యు వాంట్ టు మార్చుకోవాలా, if you want to replace Christ is not correct. మనం కూల్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? If you want to replace Christ is wrong. అందరితో కలిసి ఉండాలని బాధ, అందరితో టైం స్పెండ్ ఉండాలి, అందరితో టైం తినాలి, అందరితో స్పెండ్ చేయాలని నీ బాధ. అందరు అయిపోయినాక మనం పోయి ఏం చేస్తాం అనే ఫీలింగ్, అంతే కదా. చెప్పు, ఏం చెప్తావు క్రిస్మస్ గురించి ఏమని చెప్పు. హ్యాపీ క్రిస్టమస్. గాబ్లెస్ అందరు ఎక్కువ మటుకు సమ్ ఇయర్స్ నుంచి క్యాబ్ డ్రైవర్స్ అందరు ఇప్పటిదాకా నా క్యాబ్ డ్రైవర్స్ ఎవరెవరు ఉన్నారో వర్క్ నుంచి కూడా హ్యాపీ బ్లెస్డ్ క్రిస్మస్ టు యూ, యువర్ ఫ్యామిలీస్. అందరూ దేవుని హార్ట్ లో గాడ్ షుడ్ బి బోర్న్ ఇన్ యువర్ హార్ట్. ఐ రిమెంబర్ మెనీ ఫేసెస్. I spoke to some of you, I gave you something. I pray that above all God is born in your heart. స్నానం చేసుకోవాలా, దేవుని ఆరాధించాలా, పోయి అందరిని కలవాలా. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా అదే కోరుతున్నాను. బ్యూటిఫుల్ అన్ని బ్యూటిఫుల్ ఉండాలని, హార్ట్స్ బ్యూటిఫుల్ మారాలని ప్రే చేస్తా. ఎవడన్నా వస్తే ఫ్రెండ్ లాగా ఉంటాను ప్రార్థిస్తున్నాను. God bless you all.